హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈజీగా చేసుకునే రొయ్యల పులావ్ అండి, అంటే రొయ్యల బిర్యానీ. చూసేయండి ఎలా చేసినో. దానికి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే రొయ్యల్ని కొంచెం ఆయిల్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, గరం మసాలా, డ్రై మసాలా గింజలు కొన్నేనండి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఓన్లీ బిర్యానీ ఆకు మాత్రమే వేసాను. ఇంకా యాలకులు, స్టార్ పువ్వు కూడా వేసుకోవచ్చు. అవైతే నేను వేయలేదు ఈరోజు. ఇదిగోండి, నేనైతే బిర్యానీ కోసం మటన్ మసాలాలు 2 తీసుకున్నానండి. గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. నార్మల్గా మనం అన్నం వండుకునే రైస్ ఉంటుంది కదా, అది. దీనికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర వాటర్ వేయాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అలా కాకుండా ఒక గ్లాసున్నర. అదే 3 గ్లాసున్నర అయితే 2.5 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది మామూలు బియ్యం కాదు, 3 గ్లాసుల వాటర్. ఇదిగోండి, రొయ్యల్ని బాగా ఆయించేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యంలో కొంచెం వాటర్ వేసేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు నానుతాయి. నార్మల్ రైస్ కాబట్టి ఎక్కువసేపు నానక్కర్లేదు. ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని నీరు తీసి ఉంచేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే నేను ఇక్కడ అన్ని కొంచెం కొంచెంగా చూపించే పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటా అది ఏమి యాడ్ చేయటం లేదు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నాను. గ్లాసున్నర రైస్ పట్టే గిన్నె, 2 గ్లాసులు పడుతుంది ఈ గిన్నె అయితే. బిర్యానీ పాట్ చిన్నది. మామూలుగా ఒక 10 రూపీస్ నెయ్యి ప్యాకెట్లు ఉంటాయి కదా, అదే చూపిస్తున్నాను. అంటే ఎవరైనా ఈజీగా చేసుకోగలగాలి కదా, అందుకోసమని. అంటే మనం ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసిన నెయ్యే ఉండాలి అలా అనుకొని చాలామంది చేసుకోరు, అందుకోసమే చూపిస్తున్నాను. మనం బిర్యానీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అవి యాడ్ చేసుకోవాలండి. ఇదైతే ఒక పెద్ద చెంచా నెయ్యి అవుతుంది నాకు తెలిసి. నెయ్యి ఖచ్చితంగా వాడాలండి, అంటే మనకు అది ఘాటు రాకుండా ఉంటుంది బిర్యానీ. ఇదిగోండి, ఆయిల్, నెయ్యి కొంచెం వేడెక్కాక డ్రై మసాలాలు చాలా కొంచెం వేసానండి. షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఓన్లీ బిర్యానీ ఆకు అంతే వేసాను. ఇంక ఇందులో మనం స్టార్ పువ్వు, తర్వాత యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి లేవని యాడ్ చేయలేదు, కానీ అసలు ఎక్కడ స్మెల్ అనేది అంటే రాలేదని, బాగుంది చాలా. ఇలా కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా రొయ్యల బిర్యానీ తినడానికి ఇష్టపడతారు కదా, అందుకోసమని. ఇది కొంచెము ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి అంతే. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కుంటుంది కాబట్టి మనం మసాలా క్వాంటిటీని బట్టి అది వేయించుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుకోవచ్చు. తక్కువ వేసాను కాబట్టి జస్ట్ అట్లా వేయించి అందులో ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. దీనికోసమైతే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా వేయించేసుకోవాలి కొంచెం ఎర్రగా. ఉల్లిపాయలు కొంచెం వేగాక అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి, 2 ఒకేసారి వేసేయకుండా. దీనికైతే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడిందండి అంతే. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. నేను ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకున్నాక అప్పుడు మనం అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీనికైతే పుదీనా ఆకులు ఒకటే వేసానండి. కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మా చెట్లువి పుదీనా ఆకులు వేసాను నేను. పుదీనా ఏంటంటే ఆ ఫ్లేవర్ని మంచిగా ఇస్తుంది. ఒకవేళ పుదీనా లేకపోయినా పర్వాలేదండి, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది సరిపోతుంది మనకి. నేను ఎక్కువగా అంటే మన ఓన్ మసాలా లేదంటే మటన్ మసాలా ప్రియా అయినా ఆచీదైనా వాడతాను బిర్యానీలోకి. ఈ బిర్యానీ కోసం నాకు 2 ప్యాకెట్లు మసాలా పొడి పడిందని, అంటే 5 రూపీస్ది. 10 రూపీస్ అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఏదైనా వాడుకోవచ్చండి, ఏ బ్రాండ్ అయినా, చికెన్ అయినా మటన్ అయినా. అంటే ఇట్లా చూపిస్తే మటన్ అంటే మసాలా పొడి మళ్ళీ తయారు చేయలేరు కదా కొంతమందికి, ఏదైనా ఘాటు అది ఎక్కువైపోతాయి కదా ఒకటికొకటి వేసేస్తే. అందుకోసమే ఇలా చూపిస్తున్నాను. ఈ మసాలా పొడితో కూడా మనం చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. రొయ్యలు అయితే ముందు నీట్గా వాష్ చేసుకుని అందులో సన్నటి దారాల్లా ఉంటాయి, అవి కూడా తీసేసుకొని చక్కగా కొద్దిగా నూనె వేసి బాగా కొద్దిగా వేయించుకొని, ఆ రొయ్యల్లో కనిపించింది కదా వాటరు, అదైతే అందులో రొయ్యల్లో ఉందేనండి. ఆ వాటర్ నేను వేరుగా వేయలేదు. ఇదిగోండి, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ మన క్వాంటిటీని బట్టి మనం ఆ మసాలాలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే గ్లాసున్నర రైస్కి ఆ కప్పుడు రొయ్యలు తీసుకున్నాను. మనకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ ధరలో ఉండేవి ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండి. చక్కగా మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా అందరికీ సరిపోతుంది. ఇందులో కొంచెం పుదీనా ఆకులు వేసానండి, అంటే ఆ ఫ్లేవర్ వీటన్నిటికీ అబ్జర్వ్ చేయడానికి. ఇప్పుడు ఆ ఫ్లేవర్తో పాటు మసాలా
ఒక ప్యాకెట్ వేసుకున్నాను. అంటే కొంచెం వేసి ఉంచాను, మళ్ళీ పక్కన రొయ్యలు యాడ్ చేసేటప్పుడు వేద్దామని. రొయ్యలు నీట్గా వాష్ చేసుకున్నాక చక్కగా ఆయిల్లో వేపుకుంటాం కదా, అప్పుడే కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. ఆ వాటర్ మొత్తం ఇంకనివ్వకూడదు, ఇదిగోండి ఇంకనివ్వలేదు వాటర్. రొయ్యలో ఉండే వాటర్ని అలా ఉంచాను, ఆ వాటర్ సహా అందులో వేసేసాను. మనం బిర్యానీలో డైరెక్ట్గా పచ్చి రొయ్యలు వాష్ చేసి వేసుకోవచ్చు, కానీ అలా కంటే ఇలా బాగుంటుంది. ఈ మసాలాలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వాటర్ అది ఉంటుంది కదా, బాగుంటుంది టేస్ట్. నీసు వాసన అది రాకుండా ఉంటుందండి. ఇలా ఒకవేళ ఇలా ఎవరికైనా తెలియదు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మరి కొంచెం మసాలా పొడి ఆ ప్యాకెట్లో ఉంది, అంటే ఒక ప్యాకెట్లో ఉంది వాడుతున్నాను. 2 ప్యాకెట్లు అయితే ఖచ్చితంగా పడుతుందండి. అదంతా ఉండదండి, ఒక ప్యాకెట్లో ఒక స్పూన్ ఉంటుంది అంతే. ఇలా చూపిస్తే ఏంటంటే ఎవరికైనా ఈజీగా చేసుకోవాలని ఐడియా ఉంటుంది కదా. మనం తయారు చేసే మసాలా చూపించాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని నేను ఈ మసాలా వాడి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ బిర్యానీ కూడా ఇలాగే చేసుకోవచ్చు. మన ఛానల్లో చికెన్ బిర్యానీ కూడా ఉంది, చూడండి తప్పకుండా. ఇవి కొంచెంసేపు ఆ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేశాక ఇప్పుడు రైస్ని మనం కడిగేసి ఉంచేసుకున్నాం కదా, ఇవైతే నానబెట్టక్కర్లేదండి. జస్ట్ ఈ ప్రాసెస్ వేగే లోపల నీళ్ళు వేసేసి కడిగేసి ఉంచేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ వేసి బాగా మిక్స్ చేసేయాలండి రైస్ని. ఇది నార్మల్ రైసే కాబట్టి కొంచెం మిక్స్ చేసిన ఏమవ్వదు. అదే బాస్మతి రైస్ అయితే ఇరుగుతుంది కాబట్టి అది చూసుకొని మిక్స్ చేయాలి. ఇది చూడండి ఇలా మిక్స్ చేశాక ఆ మసాలా అంతా రైస్కి పట్టాలండి. ఒక 5 నిమిషాలు అయితే ఆ ఆయిల్లో మసాలాలో కొంచెం ఫ్రై చేసుకోవాలి రైస్ని. మంటను తగ్గించుకొని చక్కగా చేసుకుంటే ఈ రైస్ మనకి ఎంత బాగా వేగుతుందో అప్పుడు మనకు అంత టేస్ట్ వస్తుందండి బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచేసుకుంటే, ఒక 5 నిమిషాలండి చిన్న మంటలో ఉంచుకోవాలి. చక్కగా అడుగంటకుండా ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. మనం ముందు వాటర్ వేసుకున్నాం అనుకోండి అంత టేస్ట్ ఉండదు బిర్యానీ, రైస్ కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఇట్లా ఇలా చేసుకోండి. బాస్మతి రైస్ అయినా ఓకే, ఏదైనా. ఇప్పుడు మనకి గ్లాసున్నర రైస్ కదా, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకొని మంట కొంచెం హైలో ఉంచుకుని పర్వాలేదు, దగ్గర ఉంటే కొంచెం అటు ఇటు వెళ్ళే పని ఏమైనా ఉంటే కొంచెం మంట తగ్గించుకోండి. ఎక్కువగా చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ బిర్యానీ లైక్ చేస్తారండి. అంటే ఒక 5 ఇయర్స్ ఉన్న పిల్లలు ఆ ఏజ్ నుంచి ఉంటారు. ఇది మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత, అంటే 10 నిమిషాలు కాదు ఒక 8 నిమిషాల తర్వాత తీసాను. అంటే జస్ట్ అడుగు అంటకుండా ఒక్కసారి కలుపుకున్నానండి అంతే. ఇంక మళ్ళీ మూత పెట్టేశాను. ఇందులో నేను పుదీనా ఒకటే వాడాను, కొత్తిమీర కూడా వాడలేదు. అనుకోకుండా చేయడం వల్ల కొన్ని అయితే లేవు, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. అంటే ఈజీగా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఈ స్టేజ్లో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇంకో ప్యాకెట్ మసాలా ఉంది కదా, ఆ పొడి అంటే ఆ వాటర్ ఉంటుండగానే వేయాలండి. అప్పుడు ఏంటంటే వాటర్లో నుంచి కింద దిగుతుంది ఆ ఫ్లేవర్ అంతా. వేసి ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి, పుదీనా ఆకులు కూడా యాడ్ చేస్తానండి. ఇదైతే నేను చెప్పడం అలా చెప్తున్నాను, కానీ ఆ ప్రాసెస్ అయితే చూస్తూ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను ఇది బిర్యానీ, చాలా బాగుంది. అదిగోండి ఇప్పుడు ఆ నెయ్యి యాడ్ చేయాలి. అంటే 10 రూపీస్ నెయ్యి ప్యాకెట్ ఉంటుంది కదా, అది మాత్రమే వాడాను ఈ బిర్యానీ కోసం. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు రొయ్యలు కూడా కొంచెం ఎక్కువ తీసుకొని తీసుకోవాలి. చిన్న రొయ్యలు అయితే కొంచెం ఆ క్లీన్ చేసుకోవడానికి కష్టం అవుతుంది, కానీ కాకపోతే మన బిర్యానీలో ప్రతి ముద్దలోకి వస్తుంటాయండి అవి. పెద్దవి అయితే ఎక్కడో ఒకటే ఉంటాయి, ఎందుకంటే అవి వెయిట్ ఎక్కువ పడిపోతాయి కదా, అందుకోసం. ఇదిగోండి పుదీనా కూడా యాడ్ చేశాను. ఒకవేళ పుదీనా లేకపోయినా ఏం పర్వాలేదు, పొలావ్ ఆకు ఉంటుంది కదా, ఆకు సరిపోతుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోయిందండి. ఈ పైన జస్ట్ గార్నిష్ కోసం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాను. అది ఒక్క ట్రిప్ కలిపానండి, అది చూపించలేదు. జస్ట్ అంటే కింద నుంచి పైకి ఒక్కసారి కలుపుకొని చేశాను. మనకి ఇది చల్లారిపోతే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకా దీనికి మనకి ఇందులో ఎటువంటి గ్రేవీ అవసరం లేదండి. పెరుగు చట్నీ ఉంటుంది కదా, అదే పెరుగు రైతా ఉంటుంది కదా, అది దాంతో తినేస్తే సరిపోతుంది. మనకి రొయ్యలు ఎప్పుడైనా ఎక్కువగా కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి కొద్దిగా అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం ఆయించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే చక్కగా చేసుకోవచ్చండి. బిర్యానీ ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా గబ్బు పిల్లలకి ఏమైనా చేయాలనుకున్నా చక్కగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు.
చాలా టేస్ట్గా వచ్చిందండి బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ. ఇదిగోండి ఫైనల్లీ ఇలా పెట్టాను అనమాట. ఇది నేను షార్ట్లో కూడా పెట్టాను, అప్లోడ్ చేశాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా రెస్టారెంట్ ఫీలింగ్ వస్తుందని పెట్టానండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.